హలో ఎవ్రీవన్, మళ్ళీ మన ఛానల్కి స్వాగతం. నేను ట్రేడింగ్ కోర్ మరియు ఇది అల్టిమేట్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ కోర్స్. సో ఇప్పుడు సప్లైకి సంబంధించి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మరియు ప్రైస్ ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు మనం ఎలా ట్రేడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ఒక సప్లై జోన్ను గుర్తించాము. సో మనం ఏం చేస్తామంటే సప్లై జోన్ స్టార్టింగ్ దగ్గర డ్రా చేస్తాము. కానీ ఇక్కడ ప్రైస్ నిజానికి ఇక్కడ నుండి రిజెక్ట్ అవ్వలేదు. ఇది చిన్న డౌన్ సైడ్ మూవ్ ఇచ్చి చివరికి అప్ సైడ్ కి బ్రేక్ అయిపోయింది. సో ఇలాంటి సిట్యుయేషన్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ప్రైస్ నిజానికి వాల్యూమ్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది, కానీ ఏదో కారణం వల్ల రివర్సల్ దగ్గర ప్రైస్ సపోర్ట్ చేయలేదు. సో చివరికి వాల్యూమ్లో పెద్ద డౌన్ సైడ్ మూవ్ వచ్చింది. వాల్యూమ్లో ఫాస్ట్ రిడక్షన్ మీరు చూడొచ్చు, మరియు ఇక్కడలో వాల్యూమ్ పాయింట్ నుండి ప్రైస్ రివర్స్ అయ్యి మళ్లీ అప్సైడ్కి వెళ్లడం మీరు చూడొచ్చు. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు డిమాండ్ జోన్గా మారిన ఆ సప్లై జోన్ పైన ప్రైస్ క్లోజ్ అయినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము. డిమాండ్ జోన్ బఫర్ పాయింట్స్ కింద స్టాప్ లాస్ పెట్టి టార్గెట్ని 1:2 రిస్క్ రివార్డ్ రేషియోలో లేదా ప్రీవియస్ లెవెల్స్ దగ్గర సెట్ చేస్తాము. ఇక్కడ చూడొచ్చు, ప్రైస్ మన టార్గెట్ని హిట్ చేసింది. అప్పుడప్పుడు ఇక్కడిలాగే మీరు చిన్న సపోర్ట్స్ ని చూడొచ్చు. ఇది ఒక చిన్న డిమాండ్ జోన్ అయినా సరే ప్రైస్ దానికి రియాక్ట్ అయింది. ఇక్కడ ప్రైస్ పెద్ద డౌన్ సైడ్ మూవ్ ఇచ్చింది, కాని తర్వాత మళ్లీ డిమాండ్ జోన్ దగ్గరికి వచ్చింది. కానీ ఈసారి ఇది డిమాండ్ జోన్ లోపలికి రాలేదు. దాని బదులు డిమాండ్ జోన్ టిప్ని టచ్ చేసి రివర్స్ అయింది. ఇక్కడ వాల్యూమ్ కూడా సపోర్ట్ చేస్తోందా లేదా అనేది చూసుకోవడం చాలా ముఖ్యం. మనకు కన్ఫర్మేషన్ లేకపోయినా ప్రైస్ మొమెంటం చూపిస్తే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. నా క్యాండిల్ స్టిక్ వీడియోలో చెప్పినట్టు మీరు ప్రైస్ యాక్షన్ని రీడ్ చేస్తే మార్కెట్ని బయ్యర్స్ కంట్రోల్ చేస్తున్నారా లేదా సెల్లర్స్ కంట్రోల్ చేస్తున్నారా అనేది కన్ఫర్మ్ చేయొచ్చు. సో ఈ క్యాండిల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాము, ఎందుకంటే సెల్లర్స్ మార్కెట్ని కిందకి తీయాలని చూశారు, కానీ బయ్యర్స్ దాన్ని అప్సైడ్కి తీసుకెళ్లారు. మళ్లీ చూడొచ్చు, సెల్లర్స్ కిందకి వచ్చారు కానీ బయ్యర్స్ మళ్లీ ప్రైస్ని పైకి వెళ్లేలా చేసి ఈసారి గెలిచారు. సో డిమాండ్ కింద బఫర్ పాయింట్స్తో స్టాప్ లాస్ పెట్టి ఈ సప్లై జోన్ దగ్గర టార్గెట్ పెట్టి ఎంట్రీ తీసుకుంటాము. ఇక్కడ ఇది కూడా ఒక సప్లై జోన్ అని చూడొచ్చు, కానీ ఇది కూడా బ్రేక్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇది మన డిమాండ్ జోన్ అవుతుంది మరియు ఇక్కడ ప్రైస్ ఫాల్స్ బ్రేక్అవుట్ ఇచ్చింది, కానీ ఆ సప్లై ప్రైస్ రియాక్ట్ అయ్యే అంత స్ట్రాంగ్గా లేదు. సో చివరికి ఈ ఒక్క పెద్ద క్యాండిల్తో మళ్లీ రివర్స్ అయ్యింది. ఇప్పుడు నిజానికి ఎలా ట్రేడ్ చేయాలి, ఫేక్ బ్రేక్అవుట్లను లేదా ఫాల్స్ ఎంట్రీలను ఎలా అవాయిడ్ చేయాలో మాట్లాడుకుందాం. మీరు గమనిస్తే ఇది ఒక డిమాండ్ జోన్ అని చూడొచ్చు, ఎందుకంటే ఈ పాయింట్ నుండి ప్రైస్ రివర్స్ అవ్వడం స్టార్ట్ అయ్యి అప్సైడ్కి ఒక పెద్ద మూవ్ ఇచ్చింది. కాబట్టి ఈ క్యాండిల్ను మనం డిమాండ్ జోన్గా డ్రా చేస్తాము. దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ప్రైస్ నిజానికి లోపల నుండి బయటకి రివర్స్ అయ్యి డిమాండ్ పైన సస్టైన్ అవ్వడం మీరు చూడొచ్చు, మరియు ఇక్కడ ప్రైస్ బ్రేక్ అవ్వడం మీరు చూడొచ్చు. సో డిమాండ్ బఫర్ పాయింట్స్తో ఎంట్రీ తీసుకుని స్వింగ్ హైస్ దగ్గర లేదా ఈ వీక్ సప్లై జోన్ దగ్గర టార్గెట్ పెడతాం. చూడండి, ప్రైస్ మన టార్గెట్ని హిట్ అయ్యింది. ప్రైస్ మళ్లీ ఈ జోన్ని రీటెస్ట్ చేయడానికి వచ్చి విజయవంతంగా మళ్లీ రివర్స్ అవ్వడం మీరు గమనించవచ్చు. సో మళ్లీ మీరు క్యాండిల్ స్టిక్ థైరీ ఉపయోగించి ముందులాగే స్టాప్ లాస్ పెట్టి ఈసారి ఈ లెవెల్ లేదా ఈ హై దగ్గర టార్గెట్ పెట్టి ఎంట్రీ తీసుకోవచ్చు. చివరికి ప్రైస్ టార్గెట్ని హిట్ అయ్యింది. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ నుండి ప్రైస్ మళ్లీ అప్సైడ్కి బాగా రివర్స్ అయ్యింది. సో ఈ క్యాండిల్ను డిమాండ్గా డ్రా చేస్తాము మరియు ఇక్కడ ప్రైస్ ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ ఇవ్వడం మీరు చూడొచ్చు. ఇక్కడ ప్రైస్ రీటెస్ట్కి వచ్చి డిమాండ్ కింద బ్రేక్ అవ్వడానికి లేదా సస్టైన్ అవ్వడానికి ట్రై చేసింది, కానీ ఫెయిల్ అయ్యి డిమాండ్ పైన క్లోజ్ అయ్యింది. ఇది ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ అని సూచిస్తోంది. సో బ్రేక్అవుట్ జరిగినప్పుడు ప్రైస్ మళ్లీ రీటెస్ట్ చేసి రివర్స్ అవుతుందని లేదా మొమెంటం లేదా వాల్యూమ్ కన్ఫర్మేషన్ ఉందని కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, వాల్యూమ్ కన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ 3 క్యాండిల్స్కు వాల్యూమ్ ఉంది, కానీ నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ కంటిన్యూయేషన్ క్యాండిల్కు వాల్యూమ్ లేదు.
సో మన సైడ్ నుండి అది అలానే వదిలేస్తాం. ప్రైస్ క్లోజ్ అబవ్ అవుతుంది లేదా రీటెస్ట్ చేసి రిజెక్ట్ అవుతుందని వెయిట్ చేస్తాం. అండ్ ఇక్కడ ఇది జరిగింది. సో ప్రైస్ క్లోజ్ అబవ్ అయినప్పుడు ఎంట్రీ తీసుకుంటాం అండ్ అది జరిగింది. సో ఈ క్యాండిల్ తో బఫర్ పాయింట్స్ ఆఫ్ డిమాండ్ లో ఎంట్రీ తీసుకుంటాం అండ్ టార్గెట్ ఈ జోన్గా. ఇక్కడ ప్రైస్ మా టార్గెట్ ను హిట్ చేసింది అండ్ మీరు చూడొచ్చు ఇది కూడా సప్లై జోన్ లో ఉంది కానీ అది యాక్చువల్ గా ఎండ్ అవ్వలేదు. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రైస్ యాక్చువల్ గా ఇక్కడ క్రాస్ అబవ్ అయింది. సప్లై జోన్ ఉందని మెన్షన్ చేయలేదు లేదా నోటీస్ చేయలేదు అండ్ మీరు చూడొచ్చు ఒక సింగిల్ క్యాండిల్ రిజెక్ట్ అవ్వటానికి ట్రై చేసింది కానీ ఫెయిల్ అయింది అండ్ బయర్స్ ను లీడ్ చేసి ఈ సప్లైని బ్రేక్ చేసి క్లోజ్ అబవ్ చేశారు. అండ్ మీరు చూడొచ్చు ప్రైస్ మళ్ళీ ట్రై చేసింది కానీ బయర్స్ ప్రైస్ ను హైయర్ డ్రాగ్ చేసి క్లోజ్ అబవ్ చేశారు. సో ఈ సిట్యుయేషన్లో మేము ఏమి చేస్తామంటే ప్రైస్ సస్టైన్ అబవ్ సప్లై ఇప్పుడు అది డిమాండ్ అయింది అయినప్పుడు ఎంట్రీ తీసుకుంటాం అండ్ దీనితో మా స్టాప్ లాస్ ను బఫర్ పాయింట్స్ తో ఇక్కడ చుట్టూ పెడతామండ్ ఈ హై లేదా టార్గెట్ ఈ హై లేదా రెసిస్టెన్స్ లెవెల్స్ లో. అండ్ ప్రైస్ బిగ్ మూవ్ ఇచ్చింది మనకు అప్ సైడ్ కు. రెసిస్టెన్స్ లెవెల్స్ లో అండ్ ప్రైస్ బిగ్ మూవ్ ఇచ్చింది అప్ సైడ్ కు. అండ్ ఇది ఈ వీడియోకి అన్ని గైస్. రేపు సప్లై అండ్ డిమాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అది ఆర్డర్ బ్లాక్స్ అండ్ మిటిగేషన్ బ్లాక్స్ గా కేటగరైజ్ చేసి. సో నెక్స్ట్ వీడియో ఆర్డర్ బ్లాక్స్ గురించి అండ్ ఇది ఈ వీడియోకి అన్ని. మన యంగర్ లేదా ఓల్డర్ వీడియోలు చెక్ అవ్వండి, అవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ క్యాండిల్ స్టిక్స్ గురించి. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మరింత ముఖ్యంగా వాల్యూమ్ కన్ఫర్మేషన్స్ మరియు క్యాండిల్ క్లోజ్ కన్ఫర్మేషన్స్ కోసం వెయిట్ చేయండి, ఎందుకంటే అవి చాలా ముఖ్యం. అవి డిసైడ్ చేస్తాయి మార్కెట్ అప్ అవుతుందా లేదా డౌన్ అవుతుందా. అండ్ కూడా ప్రైస్ జోన్స్ లో లేదా లెవెల్స్ లో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ వెయిట్ చేయండి, ప్రైస్ రిజెక్ట్ అవుతుందా లేదా బ్రేక్ త్రూ అవుతుందా. ఎల్లప్పుడూ క్యాండిల్ స్టిక్స్ ను కన్ఫర్మ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చూడటం.